ఏడాది కూడా తిరగలేదు, అప్పుడే నారా లోకేష్ మీద మొఖం మొత్తేసిందా? ఆయన్ని బీజేపీ నేతలు దూరం పెట్టేస్తున్నారా? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. కొన్ని నెలల కిందట నారా లోకేష్ని ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులతో 2 గంటల పాటు భేటీ అయ్యారు. అనేక విషయాలు చర్చించారు. దాంతో పీఎంతో నేరుగా నారా లోకేష్కి బాండింగ్ పెరుగుతోంది అనే చర్చ సాగింది. అందుకు తగ్గట్టుగానే ప్రధానమంత్రి మోదీ వైజాగ్ పర్యటనలోనూ పుట్టపర్తి పర్యటనలో కూడా నారా లోకేష్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి లోకేష్కి ఇప్పుడు అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. ఎంతో ఆశించి ఢిల్లీకి పయనమైతే కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చిన నేత దొరకలేదు. ఒక్కరంటే ఒక్క కేంద్ర మంత్రి కూడా లోకేష్తో కొన్ని నిమిషాల పాటైనా మాట్లాడడానికి సిద్ధం కాలేదు. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగియగానే 3వ తారీఖు మధ్యాహ్నం తర్వాత హుటాహుటీన నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల మీద కేంద్రం సీరియస్ కావడంతో వివరణ ఇచ్చుకోవడానికి ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు ప్రచారం సాగింది. కానీ తీరా ఆయన ఢిల్లీ వెళ్ళినప్పటికీ, ఢిల్లీలోనే దాదాపు రోజున్నర పాటు పడిగాపులు కాసినప్పటికీ ఆయనకి ఎవ్వరి అపాయింట్మెంటు దొరకకపోవడం చాలా విస్మయకరమైనటువంటి విషయం, చాలా విశేషమైనటువంటి వ్యవహారం కూడా. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాలు నడుపుతున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ చాలా అవసరం అని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ చెప్పుకొస్తున్నారు. 15 ఏళ్ల పాటు ఇదే కూటమి ఈ రీతిన కొనసాగాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ నాయకత్వం దృష్టి వేరుగా ఉందా అనే అభిప్రాయం కలగక మానదు. బీజేపీ నేతల తీరు అందుకు తగ్గట్టుగా కనిపిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కారణంగా బీజేపీ పెద్దలు చంద్రబాబు తీరుతో తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో గతంలో ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఉన్న కాలంలో లోకేష్, అనిల్ అంబానీ, ధన్ఖడ్ వీళ్ళంతా కలిసి సాగించినటువంటి వ్యవహారం కూడా బీజేపీ పెద్దల దృష్టిలో ఉంది అనే మాట వినిపిస్తుంది. వీటికి తోడుగా రేవంత్ రెడ్డితో, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రితో చంద్రబాబు సన్నిహిత సంబంధాల మీద కూడా ఇటీవల జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో చంద్రబాబు సంబంధాలు కొనసాగుతున్నాయి అనే రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవన్నీ బీజేపీ నేతలు పునరాలోచనలో పడ్డానికి కారణమవుతున్నాయా అనే చర్చ కూడా సాగుతోంది. బీహార్ ఎన్నికల ఫలితాలను బట్టి చంద్రబాబు వైఖరి ఉండొచ్చు అంటూ కొన్ని నెలల క్రితట ప్రచారం సాగింది. ముఖ్యంగా బీహార్లో బీజేపీ ఏదైనా అనుకోని రీతిలో పరాభవం పాలైతే చంద్రబాబు దూకుడు పెంచే అవకాశం ఉండొచ్చు అనే లెక్కల్ని ఢిల్లీ స్థాయి మీడియాలోని అనేక మంది కూడా వేశారు. కానీ వాళ్ళంతా ఊహించినట్టుగా బీహార్ ఫలితాలు లేవు. ఏకపక్షంగా బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. దాంతో చంద్రబాబు బీజేపీ విషయంలో పూర్తిగా అణిగి మణిగి వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ బీజేపీ పెద్దలు మాత్రం టీడీపీ క్యాంప్ని పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోవట్లేదు అనే అనుమానం కలగక మానదు. తాజాగా ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలు కూడా చూస్తుంటే అటు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో, ఇటు తిరుమల లడ్డూ స్కామ్లో 2 చోట్ల కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాలు పూర్తిగా లోతుల్లోకి వెళ్ళలేకపోయాయి అనేటువంటి రీతిలో రాతలు రాశాయి. దీని వెనక ఎవరో ఒత్తిళ్లు ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేసింది. తద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు చంద్రబాబు ఆశించినట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టుగా తమ దర్యాప్తు బృందాల్ని వినియోగిస్తున్నాయి అనే రీతిలో బీజేపీ మీద అనుమానం కలిగించే దిశలో కథనాలు కనిపించాయి. ఇదంతా బీజేపీ, తెలుగుదేశం మధ్య పెరుగుతున్న గ్యాప్కి ఉదాహరణగా అనేక మంది భావించే పరిస్థితి వస్తుంది. దీన్ని పూర్తిగా బీజేపీ నేతలు చంద్రబాబుకి తగ్గిపోతున్న ప్రజాదరణ కారణంగానే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే అంచనా కూడా కొంతమంది వేస్తున్నారు. ఇటీవల కేంద్ర నిఘా వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతుందని, చంద్రబాబు నాయుడు కూటమి రాను ప్రజల్లో తమ బలాన్ని కోల్పోతుందనేటువంటి దిశలో డేటా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులేసే దిశలో భాగంగా చంద్రబాబు పట్ల కుసింత ఎడముఖం పెడముఖం అన్నట్టుగా సాగే దిశలో ఉందా అనే అనుమానం కూడా బలపడక మానదు. మొత్తంగా నారా లోకేష్ ఢిల్లీలో అంతసేపు పడిగాపులు కాసిన ఒక్క కేంద్ర మంత్రితోనూ కూడా కలవడానికి సిద్ధం కాకపోవడం అనేది
చాలా విస్మయకరమైనటువంటి విషయం. తెలుగుదేశం పార్టీకి కాబోయే అధినేతగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే 2027 ఉగాది నాటికి కాబోయే ముఖ్యమంత్రిగా కూడా ప్రచారం సాగుతున్న వేళ నారా లోకేష్కి ఢిల్లీలో ఏ ఒక్కరూ ముఖం చూపించడానికి సిద్ధం కాలేదంటే ఏం జరుగుతుందో అనే అనుమానం కూడా కలగక మానదు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా అనేక మార్పులకి కారణమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఢిల్లీ పెద్దల దృష్టి మరల్చుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. లోకేష్కి ప్రాధాన్యత తగ్గుతున్నట్టుగా సందేహించాల్సి ఉంటుంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవడానికి వెళ్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రకటన చేసినప్పటికీ ఢిల్లీలో తన హోటల్ రూమ్కే దాదాపు 36 గంటల పాటు పరిమితమైనప్పటికీ ఏ ఒక్క ముఖ్యమైన నాయకులు కూడా నారా లోకేష్తో కలవడానికి సిద్ధం కాలేకపోవడం చాలా కీలకమైనటువంటి పరిణామంగా కూడా చెప్పాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో బీజేపీ తెలుగుదేశం మధ్య దూరం పెరగడానికి తగ్గట్టుగా ఈ సంకేతాలన్నీ ఉన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి గతంలో 2018-19 కాలంలో చంద్రబాబు కూడా ఎదుర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడానికి కూడా ఎవరూ సిద్ధం కాలేదు. ఆ తర్వాతే చంద్రబాబు దూకుడు పెంచారు. మోదీని, అమిత్ షాని అందరినీ వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. ఆ తర్వాత కూడా చాన్నాళ్ల పాటు విపక్షంలో ఉండగా చంద్రబాబు పలుమార్లు ప్రయత్నం చేసిన అపాయింట్మెంట్ దొరకడమే గగనమైంది. చివరకు అన్నీ ముగిసి 2024 ఎన్నికల ముంగిట పొత్తుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇరు పక్షాల మధ్య దూరం పెరుగుతున్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ ధోరణులన్నీ ఎటు మళ్ళుతాయో, ఎలాంటి పరిణామాల కారణమవుతాయో, ఏ దిశలో సాగుతాయో అనే చర్చ అయితే మొదలైపోయింది. చాలా కీలకమైనటువంటి విషయంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది.